హాయ్ హలో గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు వింటున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. ఏంటి అంటే మొబైల్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు కొన్ని మనకి కోడింగ్ అనేది జనరల్గా తెలుసు. సో మొబైల్ అప్లికేషన్ చేయాలన్నా, వెబ్ అప్లికేషన్ చేయాలన్నా సరే కోడింగ్ అనేది చాలా మనకి ఇక్కడ కీలకంగా కూడుకున్నటువంటి పని. ఒక అప్లికేషన్ చేయాలి అంటే కంపల్సరిగా కోడ్ మనం రాయాలి. రాస్తేనే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ని మనం డెవలప్ చేస్తాం. సో అలా కాకుండా మనం ఇప్పుడు కొన్ని టూల్స్ మనకి వితౌట్ కోడింగ్, అంటే కోడింగ్ మనం ఏమి రాయ అవసరం లేదు. డైరెక్ట్గా ఏవైతే ఇంటర్ఫేసెస్ ఉన్నాయో, ఏ అయితే మనకి ఒక ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఏవైతే థింగ్స్ ఉన్నాయో, ఏవైతే వెడ్జెట్స్ ఉన్నాయో, మనకి ఏవైతే మనము ఇంటరాక్ట్ అవుతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉందంటే మనము దాన్ని ఏం చేస్తాం, యాక్చువల్గా ఒక అప్లికేషన్ని మనం ఇంటరాక్ట్ అవ్వాలి అని అంటే, సో ఇదే అప్లికేషన్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ ఉంది, నేను డెవలప్ చేశాను. సో అది ఏంటి, ఈ అప్లికేషన్ను డెవలప్ చేయడానికి నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమేంటి, లాంగ్వేజెస్, సో మనకి ఫ్రంట్ ఎండ్ ఇవన్నీ మనకి కనపడేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనిపించడం కోసం నేను హెచ్డిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, సో తర్వాత యూజువల్గా కనిపించాలంటే మనము ఎడిట్ చేయడానికి ఫోటోషాప్, సో ఇవన్నీ మనము ఫ్రంట్ ఎండ్లో కనిపించేవి వాడాము. సో ఇదంతా ఏంటంటాం మనము, ఇదంతా కూడా నావిగేషన్ బార్ అంటాము. సో ఇవన్నీ మనకి ఫ్రంట్ ఎండ్లో ఒక అప్లికేషన్. సో మనం క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, సమ్ ఏవైతే మనం క్లిక్ చేస్తామో దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ పాపులేట్ అవుతుంది కదా. సో కాబట్టి ఇవన్నీ చేయటానికి నాకు ఫ్రంట్ ఎండ్లోనేమో ఈ మనం చెప్పినటువంటి ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్, అలాగే బ్యాక్ ఎండ్లోనేమో MySQL డేటాబేసు. సో బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి ఇంటరాక్షన్ జరగాలి అని అంటే నేను ఇక్కడ PHP అనే లాంగ్వేజెస్ని వాడాను. సో అలాగే మిడిల్వేర్ సర్వీసెస్కి PHP, .NET, సో ఇవన్నీ కూడా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో దాన్ని ఉపయోగించి మనము సో దానికి కోడ్ చేయాలి. సో ఫ్రంట్ ఎండ్లో వీటన్నిటికీ కోడ్ చేయాలి. ఎలా ఉండాలి అంటే దానికి ఒక CSS, జావా స్క్రిప్ట్, సో HTML ఉపయోగించి కోడ్ చేయాలి. ప్రతి దానికి కూడా కోడింగ్తో ముడిపడినటువంటి విధానం ఇప్పుడు. సో ఒక అప్లికేషన్ చేయాలి అని అంటే, సో ఇప్పుడు మనం చెప్పబోయేది ఏం టాపిక్ అంటే ప్రజెంట్ సో హాట్ టాపిక్గా మనకి ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే మొబైల్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంటు వితౌట్ కోడింగ్తో మనం చేయవచ్చా, అంటే కోడింగ్ ఏమీ రాకుండా, ఏమీ తెలియకుండా మనం వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చా అనేది ఇక్కడ ప్రశ్న. సో దానికి నేనేం చెప్తానంటే, సో డెఫినెట్గా మనం వితౌట్ కోడింగ్ మనకేమి తెలియకుండా ఒక వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు అని చెప్తాను. వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు వితౌట్ కోడింగ్ మనకు తెలియకుండా వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయవచ్చు. సో దాంట్లో మనము ఆటుపోట్లు ఏంటి అంటే మనకి ఈ కోడింగ్ వస్తేనేమో ఒక రకంగాను, కోడింగ్ రాకపోతేనేమో ఒక రకంగాను అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఉంటుందా. సో అలా కాదు. సో నేను ఇక్కడ కొన్ని నేను డ్రాబ్యాక్స్ చెప్తాను. సో దాంట్లో ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి కోడింగ్ అనేది రానప్పుడు మనం ఏం చేస్తాం, సో ఏదైతే మనకి అక్కడ ఏవైతే కావాలనుకుంటామో వాటి గురించి తెలుసుకొని మనం డైరెక్ట్గా అప్లికేషన్ని డెవలప్ చేస్తాము. సో ఇక్కడ ఏంటి, దాంట్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, సో దాంట్లో ఇంపార్టెన్స్ ఏంటి, సో దానిలో మనకి అనేది నేను ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా
కోడ్ మనకి వచ్చినట్లయితే, రాయటం తెలిసినట్లయితే, ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి కోడ్ వచ్చినట్లయితే, సో దానికి జాబ్ మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళైనా ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబు నీకు ఆల్రెడీ కోడింగ్ మీద పట్టుంది కాబట్టి నువ్వు ఏ జాబ్ అయినా, ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబు, ఏదైనా సరే జాబ్ అనేది మోర్ ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి, వితౌట్ కోడింగ్ నీకు కోడ్ తెలియదు, సో ఏదో ఒక కొన్ని నేను చూపిస్తాను. సో కొన్ని చూపిస్తాను, అవి వితౌట్ కోడింగ్. ఇప్పుడు ఇవి చూడండి, కొన్ని డ్రాఫ్ట్ బిట్ అని, సో పోటర్ ఫ్లో అని, ఫ్లోటర్ ఫ్లో అని, సో అడలో అని, జాపియర్ అని, గ్లాడో అని, యాప్ మాస్టర్, సాఫ్టర్, సో బ్లాక్ అండ్ లెస్ అని, ఇవన్నీ బబులో అని. సో ఇవన్నీ కూడా మనకి కొన్ని ప్రెజెంట్ ఉన్నటువంటి కోడ్లెస్ అప్లికేషన్స్. అంటే డైరెక్ట్గా మనకి ఏముంటాయి, సో నేను చూపిస్తా. సో మనకి ఇక్కడ ఏముంటుంది అంటే, ఇక్కడ చూడండి, ఇవి ఫ్లోటర్ ఫ్లో అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. చూడండి, అన్నీ కూడా ఇక్కడ ఏవైతే మనం యూఐలో వాడతామో, యూజర్ ఇంటర్ఫేసెస్ మనం డెవలప్ చేయడానికి వాడతామో, అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఏవైతే కావాలో అవి తీసుకెళ్ళి ఇక్కడ మనకి చూపిస్తున్నట్లుగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఒక అప్లికేషన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఎలా అయితే మన కోడ్ వస్తే డెవలప్మెంట్ ఎలా చేస్తామో, అలాగే కోడ్ రాకుండా కూడా డెవలప్మెంట్ అనేది ఈజీగా చేయొచ్చు. అంటే లెస్ ఫ్లెక్సిబుల్గాను, అంటే తక్కువ నో కోడ్ ఈజీ, ప్రో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే ఫాస్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. బిల్డ్ అప్లికేషన్ ఫాస్టర్ దాన్ ఎవర్. అంటే మనకి ఏం జరుగుతుంది, మంచి క్రియేటివ్ బ్యూటిఫుల్ యూఐని క్రియేట్ చేయొచ్చు. జనరేటింగ్ ఏ క్లీన్ కోడ్ అండ్ డిప్లాయ్ టు ద యాప్ స్టోర్ అండ్ యాప్ ఇన్ వన్ క్లిక్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము మనం, సో చెప్పాం కదా, ఓకే. సో ఇక్కడ మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పాము. సో ఇక్కడ జాబు లెస్ ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పాము. అంటే ఇక్కడ నేను ఫ్లోటర్ ఫ్లో అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పాను కదా. సో దానికి సంబంధించి ఆ టూల్గా నేర్చుకున్నట్లయితే, సో ఆ టూల్ వరకు సంబంధించి ఏవైతే ఇది ఫ్లోటర్ ఫ్లో అనేది గూగుల్ కంపెనీ డెవలప్ చేసినటువంటి అప్లికేషన్. దాన్ని యూజ్ చేసి మనం మన కస్టమైజ్డ్ వెబ్ అప్లికేషన్ని మనం డెవలప్ చేసుకుంటాము. సో అలాగే ఇక్కడ ఏదైతే మనకి గూగుల్ కంపెనీ ప్రొవైడ్ చేసి నేర్చుకోమని చెప్తుందో వాటి వరకే మనం నేర్చుకొని మనం అప్లికేషన్ డెవలప్ చేస్తాం తప్ప మిగతా ఏవి కూడా మనం ఎడిషనల్గా మనం నేర్చుకోలేము. అలాగే కోడ్ కూడా ఎడిషనల్గా వాటికి సంబంధించి ఏమీ నేర్చుకోలేము. ఉన్నదాన్ని మనం వాడుకుంటాము. సో వాడుకుని మన అప్లికేషన్ని డెవలప్ చేసుకుంటాం అంతే తప్ప వేరే మనం ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా ఇంకోటి మనం ఓన్గా చేయాలన్నా మన ఇది అయితే కాదు. ఏదైతే మనము ఆ ఫ్లోటర్ ఫ్లో అప్లికేషన్కి సంబంధించి మనకి ఇవ్వటం జరిగిందో వాటిని నేర్చుకొని మనకు కావాల్సిన అప్లికేషన్ డెవలప్ చేసుకుంటాము తప్ప వేరే కొత్తగా అయితే మనం దానిలో వాడిచ్చిన దానిలో కొత్తవి ఇంప్లిమెంట్ చేయలేము. సో ఓకే, సో ఇది జాబ్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా లెస్ ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉంటుంది. సో ఇంకొక కంపెనీ వాడు ఇంకొక టూల్ వచ్చింది నేర్చుకోవాలి అన్నట్టయితే ఇది మానేసేసి వెళ్ళి నెక్స్ట్ ఇంకోటి అక్కడ అప్డేట్ అవ్వాలి. సో అదే జాబ్ ఫ్లెక్సిబిలిటీ అంటే కోడింగ్ వచ్చినట్లయితే నీకు వచ్చినటువంటి కోడ్కు సంబంధించిన జాబ్లోకి జాయిన్ అవుతావు. సో అది దానికి దీనికి డిఫరెన్స్. నెక్స్ట్ చెప్తాం. సో ఇక్కడ లెర్నింగ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు నేను చెప్పాను మీకు ఎగ్జాంపుల్గా ఫ్రంట్ ఎండ్, మిడిల్ వేరు, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ మనము రెడీ అవ్వాలి అంటే సో టేక్ సమ్ మోర్ టైం. అంటే నీ ఫ్లెక్సిబిలిటీని బట్టి నువ్వు నేర్చుకునే లాంగ్వేజ్ని బట్టి నీకంటూ ఒక 6 months లేకపోతే 1 year టైం అనేది తీసుకుని ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కోడింగ్లో సో ఎందుకంటే
ఫ్రంట్ ఎండ్ కావాలి, మిడిల్ వేర్ సర్వీసెస్ కావాలి, బ్యాక్ ఎండ్ కావాలంటే మనకి టైం అనేది తీసుకుంటుంది. సో టైం తీసుకున్నా సరే దానికంటూ ముందు ముందు నీకు జీవితాంతం నువ్వు కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ కొత్త కొత్త అప్లికేషన్లు చేయటానికి అవకాశం అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ వితౌట్ కోడ్ రాని వాళ్ళకి అయితే మాత్రం లెర్నింగ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్ ఫ్లోటర్ ఫ్లోనే ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఆ ఒక ఫ్లోటర్ ఫ్లో టూల్ మాత్రమే నువ్వు స్టడీ చేస్తావు, దానికి సంబంధించి మాత్రమే చేస్తావు, దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రమే నేర్చుకుంటావు. సో కాబట్టి లెర్నింగ్ టైం అనేది చాలా తక్కువ టైం అవుతుంది. తక్కువ టైంలో నేర్చేసుకొని నువ్వు అప్లికేషన్ని రెడీ చేయొచ్చు. సో ఓకే. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ సపోర్టింగ్ టూల్స్ రిక్వైర్డ్ అవుతాయి. ఎందుకు? ఇక్కడ కోడింగ్లో నువ్వు నంబర్ ఆఫ్ టూల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఒక టూల్ నేర్చుకుంటే మనకు ఒక అప్లికేషన్ని రెడీ చేయలేము. సో కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ అలాగే నంబర్ ఆఫ్ సపోర్టింగ్ టూల్స్ ఇక్కడ అవసరమవుతాయి. అవన్నీ కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే రిలేటెడ్గా ఉన్నటువంటి పర్టికులర్ టూల్ గురించి మాత్రమే మనం నేర్చుకుంటాము. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో తక్కువ టైంలో ఎక్కువ మనం చేయటానికి ఉంటుంది. ఫాస్ట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఇక్కడ స్లోగా ఉంటుంది. సో ప్రాసెస్ అనేది స్లోగా స్టార్ట్ చేస్తాము. సో మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటాడు. సో మోర్ ప్యాకేజెస్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడైతే వితౌట్ కోడింగ్లో సో తక్కువ టైంలో నేర్చుకుంటాడు, తక్కువ ప్యాకేజ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ప్యాకేజెస్ గురించి కాదు కానీ సో ఒక రకంగా చెప్పాలంటే కోడ్ వచ్చినోడికి రానోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రిక్వైర్డ్. ఇక్కడ ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మొత్తాన్ని మీద ఐడియా ఉండాలి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ వేర్ మీద ఐడియా ఉండాలి. సో ఇక్కడ ఏదైతే టూల్ ప్రొవైడ్ చేస్తుందో వాటి గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది. సో ఏదైతే టూల్ అంటే ఇక్కడ మనం ఫ్లోటర్ ఫ్లో డెవలప్ చేసింది ఎవరని చెప్పాం? సో ఇక్కడ గూగుల్ అని చెప్పాం. ఆ గూగుల్ ఏదైతే ఆ అప్లికేషన్కి సంబంధించి రెడీ చేసి ఇచ్చారో వాటిని గురించి నేర్చుకుంటే మనకు సరిపోతుంది ఇక్కడ. సో ఇంకొకటి ఇంక్రీజింగ్ అవర్ నాలెడ్జ్. సో ఇక్కడ మనం నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ కాలక్రమేణా ఇంక్రీజ్ అవుతుంది. సో నాలెడ్జ్ అనేది మనకి ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా ముందుకి మంచి బెటర్ పొజిషన్కి వెళ్తాము. ఇక్కడ లెర్నింగ్ ఫర్ ఓన్లీ ద స్పెసిఫిక్ టూల్ యూస్ఫుల్. సో దీనికి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. ఏదైతే స్పెసిఫిక్గా మనం నేర్చుకుంటామో దానికి మాత్రమే ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది. సో ఇది. సో నెక్స్ట్ ఏదైతే యూసేజ్ ఆఫ్ డేటాబేసెస్, ఇక్కడ ఏదైతే మనము డేటాబేసెస్ నేర్చుకుంటామో అవి మనం ప్రోగ్రామింగ్ వస్తే మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ అయినా మనం కోడింగ్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూసేజ్ ఆఫ్ డేటాబేస్ అనేది ఫర్ ది టూల్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఏంటి, మనం ఫ్లోటర్ ఫ్లో తీసుకున్నాం, ఫైర్ బేస్ అనే డేటాబేస్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసింది. అదేంటి, ఏవైతే వాడికి రిలేటెడ్ టూల్స్ ఉంటాయో వాడు మాత్రమే దాన్ని కంపాటబుల్ టూల్ కింద వాడతాడు. సో కాబట్టి ఇక్కడ కోడ్ వస్తే ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ అయినా నువ్వు యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. కానీ ఇక్కడ వాడు ఏదైతే ఆ కంపాటబుల్ సాఫ్ట్వేర్కి క్లబ్ చేసి ఇస్తాడో దాన్ని మాత్రమే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ కోడ్ వచ్చు కాబట్టి డిఫరెంట్ కోడ్ని యూజ్ చేసి మనం ఇక్కడ అప్లికేషన్ని డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ పెయిడ్ సర్వీసెస్ ఏవైతే ఇక్కడ ఆ పర్టికులర్ కంపెనీ వాడు డెవలప్ చేసి ఇస్తున్నాడో అది ఎందుకు ఊరికనే ఇస్తాడా? మనం డెవలప్ చేసేసుకోండి ఊరికనే అని ఎవరు. సో ఏదైనా సరే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ సర్వీస్ని వాడుకోవాలి అన్నట్లయితే
దానికి కంపల్సరీగా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కంపల్సరీగా అమౌంట్ అనేది పే చేస్తేనే ఆ ఫుల్ సర్వీసెస్ యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్లికేషన్ మనం డెవలప్ చేసుకోవటం జరుగుతుంది. సో ఇదేమో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇదైతేనేమో పెయిడ్ సర్వీసెస్. ఇఫ్ యూ యాక్సెస్ ఫుల్ యాక్సెస్ కానీ కావాలన్నట్లయితే అప్లికేషన్లో ఉన్నటువంటి ఆల్ సర్వీసెస్ని మనం యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అలాగే వెబ్ హోస్టింగ్ మన ఇష్టం. సో వెబ్ హోస్ట్ చేయాలంటే వెబ్ హోస్టింగ్ అంటే ఎప్పుడైతే మనం అప్లికేషన్ డెవలప్ చేసేసి లోకల్ సిస్టంలో మనకి సర్వర్లో హోస్ట్ చేస్తామో, మనం సర్వర్ డొమైన్ తీసుకొని స్పేస్ తీసుకుని ఎప్పుడైతే దానిలోకి మనము హోస్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనము ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే అది యాక్సెసిబుల్గా ఉంటుంది. సో దాన్ని మనం వెబ్ హోస్టింగ్ అంటాము. ఏదైతే మనం లోకల్ సిస్టంలో మొత్తం రెడీ చేసామో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మనం ఒక వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ తీసుకొని మనం దాంట్లో హోస్ట్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మనకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి వెబ్ హోస్టింగ్ ఆల్సో గుడ్ చాయిస్ ఫర్ అవర్ జెల్స్. అంటే మన యొక్క ఇష్టాన్ని బేస్ చేసుకుని మన వెబ్ హోస్టింగ్ ఎక్కడైనా మనం హోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఎవరైతే వెబ్ హోస్టర్ ఆ కంపెనీకి తగ్గట్టు కొన్ని వెబ్ హోస్టింగ్ ఉంటాయి. సో వాటికి మాత్రమే ఆ వెబ్ హోస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఇక్కడ మనం వెబ్ హోస్టింగ్ మనకు కావాల్సినట్టుగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కోడ్ మంది అయితే సో టూల్ని వాడినట్లయితే వాళ్ళకి కంపాటబిలిటీ కలిగినటువంటి వెబ్ హోస్టింగ్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అవి ఎంతైనా సరే వీటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. సో కాబట్టి ఏదైతే డెవలప్ చేసిన కంపెనీ ఉంటుందో దానికి సంబంధించిన వెబ్ హోస్టింగ్లోని మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎంతైనా సరే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. సో సమ్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ గురించి మనం చెప్పుకున్నాము. అలాగే నేను ఫైనల్గా మీకు చెప్పబోయేది ఏంటంటే, బెటర్గా మనకి ఒక కోడ్ మీద అవగాహన ఉండి సో దాని మీద మనం రాణిస్తూ ఇంకా ముందు కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తేనే మనం ఇప్పుడున్న ట్రెండింగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ముందుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తామనేది నా బెటర్ సజెషన్. సో అందరూ కూడా కోడు నేర్చుకుంటూ తర్వాత మనకి ఫ్లెక్సిబిలిటీ వచ్చాక వితౌట్ కోడింగ్ నేర్చుకున్నట్లయితే దాని మీద ఫుల్ అవగాహన వస్తుంది. కాబట్టి సో మీరు అప్పుడు ఒక బెస్ట్ కోడ్లెస్ది సెలెక్ట్ చేసుకొని అప్పుడు యూజ్ చేసినట్లయితే బెటర్ అని నా ఒపీనియన్. ఫస్టే మీరు వితౌట్ కోడింగ్కి వెళ్ళి ఒక టూల్ నేర్చుకుని సో అక్కడ మనం ఏదో కొంతకాలం మాత్రమే నడవటానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక టూల్ అన్న తర్వాత అది కంప్లీట్గా అదే నడిచిద్దని మనం చెప్పలేము. సో కాబట్టి అలాంటి డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి బెస్ట్ మీరు ఎప్పుడైనా సరే కోడు నేర్చుకోవటానికి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అనేది నేనైతే ఫైనల్గా నా సజెషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.